ఎం యూనియన్స్ కూడా ఉండేవి. అయితే వీళ్ళు పర్టికులర్గా ఉన్నటువంటి యూనియన్ అది చలసాని వెంకటరత్నం గారి నాయకత్వంలో ఉండేది. అక్కడ దాని విధానాలతో సరిపడక వీళ్ళు వేరుగా ఇంకొక యూనియన్ ప్రారంభించాలి అని నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి సందర్భంలో అక్కడ సిపిఐ వాళ్ళతో ఘర్షణలు మొదలైనాయి. ఈ ఘర్షణల్లో కట్టడి చేయటం ప్రారంభమైంది. అయితే ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే విజయవాడ క్యాపిటల్ సెంటర్ కూడా, అంటే పెట్టుబడి కేంద్రం కూడా, అది ట్రాన్స్పోర్ట్కి జంక్షన్ ఎప్పుడైతే అయిందో దాంతోపాటు పెట్టుబడులు విపరీతంగా వచ్చేవి, రకరకాల వ్యాపారాలు జరిగేవి. ఈ వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఒక ప్రైవేట్ ఆర్మీ అవసరం కూడా వచ్చింది. అప్పటికి విజయవాడ డిఎస్పీ సెంటర్ మాత్రమే. అవును, కృష్ణా జిల్లా హెడ్ క్వార్టర్స్ మచిలీపట్నం. అందరిలో ఉండేవి. ఎస్పీ అక్కడ ఉండేవారు. ఎస్పీ అక్కడ ఉండేవాడు. ఎస్పీ క్యాంప్ ఆఫీస్ ఉండేది విజయవాడలో, కానీ ప్రధానంగా డిఎస్పీ సెంటర్ ఇది. దీంతో వీళ్ళకి ఒక ప్రైవేట్ ఆర్మీ అవసరం ఏర్పడి కొంత సిపిఐ వారి సహకారం తీసుకునే సందర్భం నడిచింది. ఇది కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు అంగీకరించరు, కానీ ఏది పోలీసుకి వాళ్ళు సహకరించే పరిస్థితి. పోలీసులకు కాదండి, పోలీసులు కూడా ఉపయోగపడతారు. అయితే ఈ పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో, ఈ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి వచ్చేటువంటి ఇతర సమస్యలు పరిష్కారం ఓపెన్ ఫ్యాక్టే కదా సార్. వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలు పెట్టుబడిదారుల వెంబడి నడవటం అనేది అంగీకరించరు. మీరు అన్నట్టు వాళ్ళు అంగీకరించరు. వాళ్ళు అంగీకరించకపోవచ్చు, కానీ అది ఒక ప్రైవేట్ ఆర్మీ అవసరం వాళ్ళకి. ఆ పని వీళ్ళు చేసి పెట్టారు. ఈ ప్రాసెస్ అంటే యూనియన్స్ నుంచే నడిచేది ఇదంతా కూడా. అంటే క్యాడర్ ఎక్కడ మొబిలైజ్ అవుతుంది, యూనియన్స్ దగ్గర మొబిలైజ్ అవుతుంది. ఈ యాక్టివిటీ జరుగుతున్నటువంటి సందర్భంలో చిన్న రిఫ్ట్ మొదలైంది వీళ్ళ మధ్య. మొదలయ్యి ఆయన సరెండర్ అయి ఉండాలి, ప్రశ్నించే హక్కు లేదు ఎవరికి అన్న ధోరణిలో వ్యవహరించాడు ఆయన. చలసాని గారు అంటే చెప్తాము, చేసుకుంటూ వెళ్ళటమే, తర్వాత మాట్లాడుకుందాం ఏదైనా అనే ధోరణిలో వెళ్ళింది వ్యవహారం. వెళ్ళినప్పుడు వీళ్ళు రైజ్ అవ్వటానికి ఏం కావాలి అనేది కూడా ఆలోచించారు. మనం ఇక్కడ ఎదగాలంటే ఖచ్చితంగా వీళ్ళ ఆధిపత్యం మీద మనం ఒక సవాల్ విసరాల్సినటువంటి అవసరం ఉంది అని ఫీల్ అయ్యి చలసానిని ఎలిమినేట్ చేయాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. తీసుకుని ముందుకు వెళ్ళారు. చలసాని అన్ప్రిపేర్డ్గా ఉన్నాడు. ఊహించినటువంటి పరిణామం ఆయన జీవితంలో ఆయన్ని హత్య చేశారు. ఈ హత్య జరిగిన తర్వాత రాధా హత్య, ఇది కూడా చాలా విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో విజయవాడ మ్యూజియం రోడ్లో జరిగింది ఇది. ఈ హత్య, రాధా హత్య, అది కూడా అంటే తనని రాధా అనుచరుడిని ఒకతన్ని వశపరుచుకుని అతని ద్వారా ఒక సెటిల్మెంట్కి రాధాని పిలిచి లోపలికి వచ్చిన తర్వాత ఆల్రెడీ లోపల వెపన్స్తో జనాలు ఉండి ఈయన లోపలికి ఎంటర్ అయిన తర్వాత చంపేశారు. ప్లాన్డ్గా పథకం ప్రకారం జరిగినటువంటి హత్య. ఇది సిపిఐ నేతృత్వంలో జరిగింది. కాట్రగడ్డ వెంకటనారాయణ గారు ఈ స్కీమ్ వెనకాల ఉన్న నాయకుడు. ఆ తర్వాత ఆయన్ని మళ్ళీ వీళ్ళే చాలా గ్యాప్ తీసుకుని చంపేశారు కాట్రగడ్డ వెంకటనారాయణని. ఆయన తమ్ముడు కాట్రగడ్డ బాబు చాలా కాలం పాటు తెలుగుదేశం పార్టీతో ట్రావెల్ అయ్యాడు. ఆయన కూడా ఐ థింక్ లాస్ట్ ఇయర్ చనిపోయాడు. అయితే ఈ చరిత్రలో రంగా కాంగ్రెస్ పార్టీలో చేరటానికంటే ముందు ఆయన కార్పొరేటర్గా గెలిచాడు. ఇండిపెండెంట్గా కార్పొరేటర్గా గెలవటానికి ముందు దశ ఏంటంటే ఎన్టీ రామారావు గారు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వటం, ఆయన విజయవాడలో ఈ డిఎస్పీ సెంటరు ఇవన్నీ కుదిరే వ్యవహారాలు కాదు, దీన్ని అర్బన్ జిల్లాగా మార్చాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఎన్టీఆర్ టైంలో తీసుకున్న నిర్ణయం. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత అర్బన్ ఎస్పీ అనేటువంటి ఒక క్యారెక్టర్ వచ్చి కేఎస్ వ్యాస్ మొదటి ఎస్పీ, అర్బన్ ఎస్పీ. వ్యాస్ ఎప్పుడైతే అర్బన్ ఎస్పీగా వచ్చాడో పోలీస్ ఫోర్స్ పెరగటం మొదలైంది విజయవాడలో. పోలీస్ ప్రాధాన్యత పెరిగింది. పోలీస్ అధికారులు అన్ని విభాగాల్లోనూ అంటే సమాజంలో ఉన్నటువంటి అన్ని తరగతుల్లోకి వాళ్ళు దూసుకుని వెళ్ళిపోయారు. నెమ్మదిగా వీళ్ళ ప్రాభవం తగ్గటం ప్రారంభించింది. అంటే ప్రైవేట్ సెటిల్మెంట్ల అవసరం లేకుండా మేమే చేస్తాం అన్నీ అనే పరిస్థితిలోకి వెళ్ళారు. వీళ్ళు స్ట్రైట్ వెళ్ళిపోయింది. ఈ వెళ్ళిపోయిన క్రమంలో కూడా ఈ పంచాయతీలు నడుస్తూ ఉండేవి.
ఈ క్రమం రాధ చనిపోవటానికి ముందు రాధ స్టడీ చేసింది ఏంటంటే